అట్లాంటిక్ మహాసముద్రంలో మెలిసా తుఫాను, బంగాళాఖాతంలో మొందా సైక్లోన్ ఒకేసారి రెండు తుఫాన్లు ప్రజలను కలవరపెట్టాయి. మొందా తుఫాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఇక అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఒకటిగా మెలిసా తుఫాన్ నిలుస్తోంది. వెన్నులో వణుకు పుట్టే విధంగా అత్యంత భీకరంగా ఇది జమైకాని తాకింది. న్యూ హోప్ ప్రాంతం వద్ద తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది. జమైకా ఆధునిక చరిత్రలో అత్యంత బలమైనదిగా చెబుతున్న మెలిసా తుఫాను క్యూబా వైపు వెళుతోంది. తీరం దాటక ముందు గంటకు 297 కిలోమీటర్లకు పైగా వేగంతో తీరాన్ని తాకిన తుఫాను తీరం దాటిన తర్వాత గంటకు 205 కిలోమీటర్ల వేగంతో కేటగిరీ 3 స్థాయికి తగ్గింది. మెలిసా ధాటికి మంగళవారం జమైకాలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతటి ఆస్తి నష్టాన్ని చవిచూస్తోంది. తీరం వెంబడి అలలు 13 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. ఇక మరోవైపు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు. ఐక్యరాజ్య సమితి విభాగాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, ఔషధాలు, నిత్యావసరాలను జమైకాకు తరలిస్తున్నాయి. ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలను నిలిపివేశారు. ఎయిర్పోర్ట్లు, ప్రజా రవాణా స్తంభించిపోయింది. తుఫాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లికన్, బహమాస్ పైన ప్రభావం చూపింది. క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది విదేశీ పర్యాటకులున్నారని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక తూర్పు క్యూబా, బహమాస్లపై వైపు వెళ్లాక తుఫాను కొనసాగే అవకాశం ఉందని అమెరికా హరికేన్ విభాగం పేర్కొంది. గత 174 ఏళ్లలో ఇంతటి భీకర తుఫాను రావటం ఇదే తొలిసారని అంటున్నారు.